ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి కోసం 4 అడుగులు వెనక్కి వేశామని, కానీ స్థానిక సంస్థ ఎన్నికల్లో మాత్రం తగ్గేది లేదంటూ నాదెండ్ల కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక స్థానిక ఎన్నికల్లో జనసేనకు బలం ఉన్న ప్రతి చోట పోటీ చేస్తామంటూ కుండబద్దలు కొట్టారు మంత్రి నాదెండ్ల. మరోపక్క 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనం కోసం వెనక్కి తగ్గామన్న నాదెండ్ల ఈసారి మాత్రం తగ్గేదే లేదని వ్యాఖ్యానించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, నాదెండ్ల మనోహర్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి మంత్రి, అలాగే పార్టీకి సంబంధించి పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా ఉన్న నాదెండ్ల మనోహర్ ఇవాళ ఉదయం ఆయన తన సొంత నియోజకవర్గమైనటువంటి తెనాలి మున్సిపాలిటీలో అక్కడ పర్యటించిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన కొన్ని మాటలను అన్నారు. అంటే గత ఎన్నికల సమయంలో రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మేము పొత్తుల విషయంలో మేము తీసుకునేటువంటి సీట్ల కోసం వెనక్కి తగ్గాం, 4 అడుగులు వెనక్కి వేశాం. కానీ రేపు జరగబోతున్నటువంటి అంటే మరొక 2-3 నెలల్లో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ముందుగా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి, ఆ తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి, ఆ తర్వాత చివరిలో సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇప్పటి వరకు కూడా కూటమి 3 పార్టీలు కూడా గడిచినటువంటి ఎమ్మెల్సీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో కూడా చాలా స్ట్రాంగ్ మెజారిటీ సాధించినటువంటి పరిస్థితి, అత్యధిక భారీ మెజారిటీతోనే రికార్డు సాధించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో గెలుపొందాలి, వైసీపీకి చెక్ పెట్టాలి అనేది కూడా ఇప్పుడు 3 పార్టీలు కూడా ఆలోచన చేస్తున్నాయి. మరోవైపు ఇప్పుడు నాదెండ్ల మనోహర్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారంటే, పొత్తులో భాగంగా అప్పుడు ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో మాకు ఇచ్చినటువంటి సీట్లు తక్కువ, పార్టీ నుంచి కూడా కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా అప్పట్లో కూటమిలో ఉన్నటువంటి ఆ పొత్తు ధర్మాన్ని పాటించడం, ముఖ్యంగా వైసీపీని గద్దె దింపాలి అనేటువంటి ఆలోచనను పవన్ కళ్యాణ్ గట్టిగా చేశారు. అసలు ఈ 3 పార్టీలు కలయిక కూడా పవన్ కళ్యాణ్ వల్లే జరిగింది అనేది కూడా అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. అయితే ఆ సమయంలో 4 అడుగులు వెనక్కి వేశాం, కానీ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా తమకు ఎక్కడైతే బలం ఉందో, తమకు ఎక్కడైతే గట్టి అభ్యర్థులు ఉన్నారో అక్కడ ఖచ్చితంగా పోటీ చేసి తీరుతాము, ఇందులో కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గే పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. ముందుగా అసలు నాదెండ్ల మనోహర్ ఏం మాట్లాడారు, ఆయన మాట్లాడిన తర్వాత ఇప్పుడు రాజకీయ పరంగా ఎందుకు ఇప్పుడు ఏపీలో ఈ అంశం అనేది కొంత డిస్కషన్ జరుగుతుంది అనేది ముందుగా ఆయన మాట్లాడినటువంటి ఆ మాటలు ఏంటో ఒకసారి ఆ వీడియోని ప్లే చేద్దాం. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సిద్ధమవుతా ఉన్నాం. ఈ కోణం నుంచి మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పించే విధంగా, ఎక్కడైతే స్థానికంగా నాయకత్వం ఉందో ఆ నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప, అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించిన వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన సందర్భం, ఆ సమయం, ఆ రోజు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని, ప్రజల గురించి దృష్టిలో పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలంటే ఓటు చీలనివ్వకూడదనే ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయం అది ఆ రోజున. చాలా సూటిగా ఆయన ఒక క్లారిటీ ఇచ్చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉన్నటువంటి సందర్భం, ఆనాటి పరిస్థితులు వేరు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ కొంత మెత్తబడి వెనక్కి తగ్గి 4 అడుగులు వెనక్కి వేసి తక్కువ సీట్లు తీసుకున్నాం. అంటే
జనసేన పార్టీ 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు మాత్రమే తీసుకుంది. బీజేపీ 10 ఎమ్మెల్యే స్థానాలు, 6 ఎంపీ స్థానాలను తీసుకున్నటువంటి పరిస్థితి. జనసేన పార్టీ పోటీ చేసిన ప్రతి చోట కూడా గెలుపొందింది. సో 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అలాగే మచిలీపట్నం, అలాగే మరొక స్థానంలో పోటీ చేసినటువంటి ఏదైతే కాకినాడ స్థానం, ఈ 2 స్థానాల్లో కూడా ఎంపీ అభ్యర్థులు జనసేన పార్టీ గెలిచినటువంటి పరిస్థితి. అయితే ఈసారి మాత్రం సో ఖచ్చితంగా ఒక దామాషా అనేది ఇప్పుడు ఒక బయటకు వచ్చింది. ఏంటంటే నిన్నగాక మొన్న ఈ 2 రోజుల్లో జరిగినటువంటి సమావేశం, అంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆయన సర్జరీ చేసుకుని భుజానికి సర్జరీ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఒక 3 నెలల పాటు ఆ సర్జరీ వల్ల ఆయన విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి నాదెండ్లే సమావేశానికి హాజరయ్యారు. ఆయనతో పాటుగా హరిప్రసాద్, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ముఖ్య నాయకులు ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఆయన సమావేశానికి, కూటమి సమావేశంలో ఆయన పార్టిసిపేట్ చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు, అలాగే ఏపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్న, టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, వీళ్ళిద్దరూ, అలాగే బీజేపీకి సంబంధించి మంత్రికి సంబంధించినటువంటి సత్యకుమార్, అదేవిధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మాధవ్, వీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఒక సమావేశాన్ని అక్కడ అమరావతిలో నిర్వహించారు. పల్లా శ్రీనివాస్ నివాసంలో జరిగినటువంటి ఈ సమావేశంలో సుదీర్ఘంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సో ఏ పార్టీ ఎన్ని స్థానాలు తీసుకోవాలి, సో మొత్తం కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అన్ని సీట్లు కోరితే కాదు, సో ఎప్పుడే ఎలా అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఒక స్నేహపూరితంగా వెళ్ళామో అదే స్థాయిలో ఇక్కడ కూడా ఎలాంటి విభేదాలు లేకుండా కూడా సో పోటీ చేయాలి అనేటువంటి నిర్ణయానికైతే వచ్చారు. కానీ సీట్ల విషయంలో మాత్రం జనసేన పార్టీ ఈసారి గట్టిగా పట్టుబట్టింది. ఎందుకంటే 80% సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలని, 15% సీట్లు జనసేన పార్టీకి ఇవ్వాలని, 5% సీట్లను బీజేపీకి ఇవ్వాలి అనేది ఈ 3 పార్టీలు ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా బయటకు వచ్చినటువంటి సమాచారం. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఎవరైతే ఈయన నాదెండ్ల మనోహర్ మాట్లాడినటువంటి మాటల తర్వాత ఇప్పుడు జనసేన పార్టీ 15% మాత్రమే కాదు, ఇంకా సీట్ల సంఖ్య ఆ శాతాన్ని కూడా ఎక్కువగా పంచాలి అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. అంటే గడిచినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో చూసినట్లయితే మొత్తం 175 స్థానాల్లో 21 స్థానాలు ఎమ్మెల్యేల పరంగానే ముందు మా దామాషాన్ని ఒకసారి పరిశీలన చేసినట్లయితే 175 స్థానాల్లో 21 స్థానాలు జనసేన పార్టీ కేటాయిస్తే అందులో వచ్చినటువంటి పర్సంటేజ్ కేవలం 12% మాత్రమే. కానీ ఈసారి అంతకంటే ఎక్కువ శాతం, 15%, అంతకంటే ఎక్కువ కూడా ఇస్తామని తెలుగుదేశం పార్టీ చెప్తున్నప్పటికీ కూడా 15% కంటే కూడా ఎక్కువే కావాలి, 18% లేదా 20% కావాలి అనేటువంటి డిమాండ్ను జనసేన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి కూడా కేవలం 5% సీట్లు సరిపోదు, మాకు ఇంకొంచెం ఎక్కువ పెంచాలి అనేటువంటి డిమాండ్ను కూడా బీజేపీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ముఖ్యంగా ఇప్పుడు జనసేన చేస్తున్నటువంటి మరో ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే 21 మంది ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నారో ఆ 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీస్లో అక్కడ మున్సిపల్ చైర్మన్ ఏదైతే ఆ పదవిని ఖచ్చితంగా మాకే ఇవ్వాలి. సో మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థే ఉండాలి. అలాగే ఇక్కడ 21 మంది గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చోట ఆ సీటును మున్సిపల్ చైర్పర్సన్ సీటును జనసేన కేటాయించడమే కాకుండా 60% సీట్లను జనసేనకి ఇవ్వాలి, 40%ని తెలుగుదేశం పార్టీ బీజేపీ తీసుకోవాలి అనేటువంటి డిమాండ్ని కూడా అక్కడ పెట్టినటువంటి పరిస్థితి. మరోవైపు కార్పొరేషన్లో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు కార్పొరేషన్లో 2-3 స్థానాలు ఉంటే ఆ 2-3 స్థానాల్లో అక్కడ జనసేన ఉన్నారు, జనసేనతో పాటుగా టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మరి అలాంటి కార్పొరేషన్ ఏం చేయాలి అన్నప్పుడు దాని గురించి కూడా చర్చించుకొని అక్కడ ప్రధానంగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి 2 సమానంగా అక్కడ కార్పొరేటర్ సీట్లు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఎవరు మేయర్ అభ్యర్థి అనేది మొత్తం కూటమి కూర్చొని ఒక డిసైడ్మెంట్కి రావాలి, ముందే ఒక డిసైడ్మెంట్కి రాకూడదు అనేటువంటి ఒక సూచన అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద జనసేన పార్టీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా పార్టీ నిర్మాణం కోసం గట్టిగా ఉంది. సో ఇప్పటివరకు జనసేన పార్టీకి క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరగలేదనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటూ వచ్చాం. కానీ గడిచినటువంటి ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేస్తే ఆ 21 సీట్స్ని గెలుపొందింది. 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తే 2 స్థానాలు కూడా కైవసం చేసుకుంది. అంటే దేశ చరిత్రలోనే 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో గెలిచినటువంటి ఏకైక పార్టీగా జనసేన పార్టీ రికార్డు సాధించింది. కాబట్టి ఇప్పుడు క్షేత్రస్థాయిలో కూడా మున్సిపల్ చైర్పర్సన్ని గెలుపొందడం, అలాగే మున్సిపల్ వార్డు మెంబర్ని గెలుపొందడం, అదేవిధంగా కార్పొరేటర్లు కూడా ఎక్కువ మందిని గెలుపొందడం, అలాగే మేయర్ స్థానాల్లో కూడా కొన్ని స్థానాల్ని తమకు కేటాయించాలి అనేటువంటి డిమాండ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు
పంచాయతీ ఎన్నికల్లో కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా ఇదే దామాషాన్ని కంటిన్యూ చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ అయితే జనసేన ఉంచింది దీపిక. విజయ్, జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత శాతం డిమాండ్ చేస్తోంది? ఎస్, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా జనసేన పార్టీ మాత్రం ఖచ్చితంగా 20% వరకు కూడా సీట్స్ను డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే 80% సీట్స్ తెలుగుదేశం పార్టీకి, 15% జనసేన పార్టీకి, మిగిలినటువంటి 5% బీజేపీకి ఇవ్వాలి అనేది ప్రాథమికంగా మూడు పార్టీలు ఒక అండర్స్టాండింగ్కి వచ్చాయనేది బయటకు వస్తున్నటువంటి సమాచారం. కానీ ఇప్పుడు నాదెండ్ల మనోహర్ చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి చూస్తే గట్టిగా ఈసారి నిలబడాలి. సో అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం, అలాగే క్షేత్రస్థాయిలో వస్తున్నటువంటి డిమాండ్ ప్రకారం చూసినట్లయితే పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసుకోవాలి, మరింత నిర్మాణాన్ని చేసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, అలాగే కార్పొరేటర్లు, మున్సిపల్ వార్డ్ మెంబర్లు, వీటిలో జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు గెలుపొందితేనే పార్టీ నిర్మాణం మరింత పకడ్బందీగా జరుగుతుంది అనేటువంటి ఆలోచనకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు. అందుకోసమే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ చేసినటువంటి వ్యాఖ్యలకు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత పెరిగిందనే చెప్పాలి. సో ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యే ఎన్నికల్లో 4 అడుగులు తగ్గాం, కొంతవరకు లైట్ తీసుకున్నాం, అప్పుడు ఎన్నో విమర్శలు వచ్చాయి. రాజకీయ పరంగా సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఇన్ని తక్కువ స్థానాలు ఎందుకు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, జనసేన పార్టీ కేవలం 21 స్థానాలని ఎందుకు తీసుకోవాలి, కనీసం ఒక 40-50 స్థానాలు, చివరి వరకు కూడా 30 సీట్లు 35 సీట్లు అని చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తగ్గి 21కి ఎందుకు పరిమితమయ్యారు అన్నటువంటి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అన్ని విమర్శలు వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ వాటన్నిటిని కూడా ఆయన తీసుకోవడమే కాకుండా వాటికి కూడా ఆయన ఎన్నికల తర్వాత, ఎన్నికలకు ముందు కూడా ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, వైసీపీని గద్దెదించాలి, కూటమిలో ఖచ్చితంగా 3 పార్టీలకు సో బలమైనటువంటి అభ్యర్థులు నిలబడాలంటే కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశాన్ని పవన్ కళ్యాణ్ ఆ రోజు క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం 21 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని, 2 ఎంపీలను పెట్టుకొని, మంత్రులు కూడా ఉన్నటువంటి పార్టీ కేవలం ఇంత తక్కువ స్థానాల్లో పోటీ చేస్తే అది పార్టీ భవిష్యత్తుకు, అలాగే పార్టీ మరింత పటిష్టం అవడానికి కొంత వెనకడుగు వేసినట్టుగా అవుతుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీని ఒప్పించి ఎలా అయినా సరే జనసేన పార్టీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలనేటువంటి విషయాన్పై చాలా క్లారిటీ ఉందని చెప్పొచ్చు దీపిక. విజయ్, ఇప్పుడు నాదెండ్ల వ్యాఖ్యలకు సంబంధించి ఇటు టీడీపీ నుంచి ఎలా స్పందన వచ్చే అవకాశం ఉంది? సో తెలుగుదేశం పార్టీ నుంచి అయితే నాదెండ్ల మనోహర్ చేసినటువంటి వ్యాఖ్యలపై ఇప్పటివరకు ఎలాంటి ప్రతిస్పందన లేదు. అంటే ఆయన ఇవాళ మాట్లాడారు. ఇవాళ కార్యక్రమాల్లో అయితే 3 పార్టీలు కూడా ముందుగా మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి సెప్టెంబర్లోనే ఆ మున్సిపల్ ఎన్నికలు జరగబోతాయి. ఈలోపు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత అప్పటికప్పుడు ఆ సీట్ల మీద కూర్చొని మాట్లాడుకోవడం కంటే ప్రాథమికంగా కూడా ఒక అవగాహనకు రావాలి అనేటువంటి ఉద్దేశంతో నిన్న అమరావతిలో 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు సమావేశమయ్యారు. అక్కడ సమావేశంలో కూడా ఈ సంఖ్యకు సంబంధించి క్లారిటీ రాలేదు. కానీ అధినేత చెప్పినటువంటి మాటలు, ఆ 3 పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు చెప్పిన మాటల్ని అక్కడ డిస్కషన్ చేశారు. కానీ ప్రధానంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి చివరి సుదీర్ఘంగా జరిపేటువంటి సమావేశంలో సో ఇద్దరు కూర్చున్న తర్వాత ఆ సమావేశంలో జనసేన పార్టీకి ఫైనల్గా ఎంత పర్సెంటేజ్ ఇవ్వబోతున్నారు, బీజేపీకి ఎంత ఇవ్వాలి అనేది ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పాలి. బీజేపీ కంటే కూడా జనసేన పార్టీయే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో సో ఇప్పుడు బీజేపీకి అలాగే కొంతవరకు సీట్లు ఇచ్చినా కేవలం మున్సిపల్ ఎన్నికల్లో మాత్రమే బీజేపీ ఎక్కువ స్థానాలను డిమాండ్ చేస్తుంది. మిగిలినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో పెద్దగా డిమాండ్ చేసేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే బీజేపీ అర్బన్ ప్రాంతంలోనే బలంగా ఉంటుంది కాబట్టి అర్బన్ ప్రాంతంలో కార్పొరేషన్ అలాగే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆయా వార్డులు, కార్పొరేటర్ డివిజన్లో మాత్రమే కొన్ని ఎక్కువ సీట్లను కోరేటువంటి అవకాశం ఉంది. సర్పంచ్ విషయంలో కాస్త ఎక్కువగా పట్టుపట్టాల్సినటువంటి పరిస్థితి లేదు అనేది ఆ పార్టీ అంతర్గతంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఇప్పుడు నాదెండ్ల మనోహర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని సున్నితంగా అబ్జర్వ్ చేస్తుంది. దీని మీద అధినేత చంద్రబాబుతో పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో పవన్ కళ్యాణ్ నేరుగా చంద్రబాబుతో కూర్చున్న తర్వాత ఈ ఇద్దరు నాయకులు మాట్లాడుకున్న తర్వాత ఫైనల్గా దీని మీద ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. కానీ జనసేన మాత్రం 15% కంటే కూడా ఎక్కువ శాతం సీట్లలో పోటీ చేయాలి అనేది చాలా గట్టిగా ఉంది. అదేవిధంగా వాళ్ళు గెలిచినటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ముందుగా జరగబోతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు తమకు కేటాయించాలి, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ సీట్స్ను కూడా తమకు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ని ముందుంచినట్టుగా తెలుస్తుంది దీపిక.
రైట్ విజయ్, థ్యాంక్ యూ. ఇక మొత్తంగా చూస్తే మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు జనసేన స్థానిక ఎన్నికల్లో తన రాజకీయ బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉందనే సంకేతాలను అయితే ఇస్తున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ధర్మం కోసం సీట్ల విషయంలో రాజీ పడిన జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం తమ బలం ఉన్న ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని కూడా స్పష్టం చేస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు ఎలా జరగబోతోంది? టీడీపీ జనసేన మధ్య అవగాహన కొనసాగుతుందా లేక స్నేహపూర్వక పోటీలు కనిపిస్తాయా అనేది రాబోయే రోజుల్లో తెలియనుంది. ఇక కూటమి ఐక్యతను కొనసాగిస్తూనే రెండు పార్టీలు తమ తమ రాజకీయ బలాన్ని ఎలా సమతుల్యం చేసుకుంటాయన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.